32 అధ్యాయం 17 ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని మోషేతో అనగా అతడు ఏది కాదంట, అంటే విజయానికి సంబంధించిన ధ్వని కాదు, ఆ జయ ధ్వని కాదు. అంటే యుద్ధంలో 2 ధ్వనులు ఉంటాయి. ఒకటి గెలిచేటప్పుడు వచ్చే ఆనందంతో, 2 అపజయం అంటే ఓడిపోయేది కూడా ఆ ధ్వని ఇస్తారు అనమాట. సంగీత ధ్వని అదనమాట. ఎవరో రైట్. ఇప్పుడు ఏమని చెప్పాడంటే ఆనంద ధ్వని కాదు, సారీ జయ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు. అండర్లైన్ చేసుకోండి. ధ్వనులే. ఆ ధ్వనుల్లో కూడా భేదాలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు దాన్ని? సంగీత ధ్వని. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను అదనమాట. ఇప్పుడు చెప్పండి, కింద జరుగుతుంది. నేను అడుగుతున్నా, మోషే గారి సహోదరి అయిన మిరియాము గారు ఇందాక ఏం చేసింది? ఎందుకు చేసింది? ఆల్రెడీ ఐగుప్తులో ఉన్న ఆచారాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అది కదా చెప్పాడు, వాయిద్యాలు అనేది దేవుడు కోరలేదు, ఇంకా కోరలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆది కాండం నుంచి నిర్గమ కాండం 2500 సంవత్సరాల చరిత్ర, పితరుల చరిత్ర. ఈ పితరుల చరిత్రలో ఎక్కడ వాయిద్యాన్ని ఒక బలిపీఠం దగ్గర బలి అర్పణించినప్పుడు వాయిద్యం వాడినట్టు ఒక్కటి ఉండదు. ఓకేనా? మీకు అర్థమైందా? వస్తాను, దాని దగ్గరకు వస్తాను, కంగారు పడద్దు. ఇప్పుడు ఈ మాట చూద్దాం. ఓకేనా? అంటే ఆది కాండం నుంచి నిర్గమ కాండం వరకు దేవుడి దగ్గర వాడినట్టు ఉండదు. కానీ మిరియాము గారు ఏం చేసింది? పాట పాడింది. ఎందుకు పాడింది? దేవుడు పాడమని చెప్పలా, కానీ పాడింది. ఎంతకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి ఈ అలవాటు? ఐగుప్తులో ఉన్న ఒక అలవాటు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఆ అలవాటే వీళ్ళకి ఎంత చేస్తున్నారు? ఎక్కడ? సీనాయి కొండ పర్వతం కింద. అదనమాట. ఏది? సంగీత ధ్వని. ఇప్పుడు ఆ సంగీత ధ్వనితో కింద ఏం చేస్తున్నారు చూడండి. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను. ఇప్పుడు చెప్పండి, ఆ సంగీత ధ్వని ఏం చేస్తుంది? దేనికి గుర్తు? సంగీతం దేనికి గుర్తు? నాట్యానికి. గుర్తుపెట్టుకోండి. వాయిద్య సంగీతం ఉన్నాయి అంటే అక్కడ ఏముందని అర్థం? నాట్యం. ఈ 2 మర్చిపోతుంది. అసలు పాయింట్ అదే. మనకి ఈ రోజు ఎంత ఉన్నతమైన మాటలు చెప్తున్నారంటే, గాత్రానికి వాయిద్యానికి భార్య భర్తలు బంధంతో గడిపేశారు. ఆ 2 అలాంటి అంట భార్య భర్తలు అంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ కోణంలోకి వెళ్తే వాయిద్యం ఉండక ఏముండాలో తెలుసా? నాట్యం ఉండాలి. మీకు అర్థమైందా? వాయిద్యం ఉన్న చోట నాట్యం ఉండాలి. చూపిస్తాను నేను. రైట్. ఇక్కడ మిరియాము గారి యొక్క ఆచరణ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఐగుప్తులు జరుగుతుందట. ఆ భక్తిని వీళ్ళు ఏం చేశారు? కంటిన్యూ చేశారు. సరే, మనకి నిర్గమ కాండంలో మోషే గారు 40 సంవత్సరాల ప్రయాణం కొనసాగించారు. మనసు పెట్టాలి, మీరు అందరూ జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళని. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 40 సంవత్సరాలు ఎక్కడైనా మనలో వాయిద్యం వాయించినట్టు ఉందా? చెప్పాలి. 40 సంవత్సరాలు ఎక్కడైనా వాయించని వాడినట్టు ఉందా? బలిపీఠాలు కట్టుకుని ప్రత్యక్ష గుడారాల్లో దేవుణ్ణి గణపరిచిన సందర్భాలు ఉంటాయో తప్ప ఆ 40 సంవత్సరాల అరణ్యులు తిరిగిన చోట ఎక్కడ కూడా ఈ వాయిద్యాలు ఉండవు. గమనించాలి. మిరియాము ఎందుకు కొట్టిందయ్యా అంటే ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. రైట్. అంటే దేవుడి, అంటే వాళ్ళ దేవుడి దగ్గర ఈ కార్యక్రమాలు ఉన్నాయి. గుర్తున్నారన్నమాట. ఈ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారా? అక్కడి నుంచి వచ్చినాయి కనుక అక్కడి నుంచి తిరిగి వచ్చారు కనుక మిరియాము వాడింది. తర్వాత ఇశ్రాయేలు వారు కూడా దూడం చేసి ఏం చేశారు? గమనించాలి. ఇప్పుడు దాని మీద కోపడి ఏం చేశాడు ఆయన? 3000 మంది ఏమయ్యారు తెలుసా? చనిపోయారు. అంత తీవ్రమైన కోపం వచ్చిందండి దేవుడికి. అంటే లోకంలో ఉన్న ఆచరణ తెచ్చి దేవుడి దగ్గర పెడతాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో అది చేయటం మొదలు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక మాట, నిర్గమకాండం నుంచి సంఖ్యాకాండం, లేవి కాండం, ద్వితీయోపదేశ కాండం ఉన్న మనకి. ఈ కాండాల్లో మీరు ఎక్కడైనా సరే గమనిస్తే జాగ్రత్తగా విన్నారు. అమ్మ, బోర ఊదండి అని మాట చెప్పాడు ఆయన. అమావాస్య నాడు
బోర ఆ కొమ్ము ఊదుడి, పొన్నము నాడు కొమ్మెత్తుడి, ఈ మాటలు ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు వారికి ఇచ్చిన నియమించిన పండగలో ఖచ్చితంగా ఊదమన్నాడు. గమనించాలి. ఒకసారి యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథంలోకి మనం తీసారమ్మా. రైట్, 6వ అధ్యాయం అమ్మా, అర్థం చూసుకుని దయచేసి. ఇప్పుడు యోర్దాను దాటడానికి యాజకులు ఏమి ఉండాలి? బోర ఊదాలి. 4 వచ్చింది. 6 వచ్చేది 4 వచ్చింది. అలా 6 దినములు చేయించు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు పట్టుకుని, ఇప్పుడు నేను అడుగుతూ ఏ బోర ఊదాలి? అది కావాలన్నా అంతే కదా. ఇప్పుడు మానవుది పిల్లలు ఊదుతున్నారు, అది బోరే. ఇది మనుషుడు చేసింది. ఇప్పుడు బోర అనే మాట వాడాడు. ఏ బోర ఊదాలి? అది అది ఆనాటికి ధర్మం. అది అన్నాడు కదా. ఇప్పుడు నేను మాట ఎవరైనా ఊదుతున్నారో మీకు కనపడతారు. మారిపోయి కదా, పరికరాలన్నీ మారినాయో లేవా? విచిత్రం ఏంటంటే ఇక్కడ వాయిద్య సంబంధించిన పరికరాలన్నీ మారిపోవడం తప్పులేదు. అర్థమైందన్నమాట. వాయిద్య సంబంధించిన పరికరాలన్నీ కూడా మారిపోయి. నేను అడుగుతున్నాను, ఏ వస్తువు ఉందో అదే వాడాలి. బాబాబుని ఏమన్నాడు? చితిసారకపు అది ఆకరతో కట్టాడు. ఆయన చెప్పింది అదే, ఆకరతో కట్టాడు కనుక ఆకరతో ఆయన వాడను రక్షించుకున్నాడు అంతే. ఎందుకంటే విధేయత చూపించాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏది బోర వదండరా అన్నాడు. ఏ బోర? అంతే. అంతేగాని ఎలక్ట్రికల్ సంబంధించిన బోర కాదు సుమా. అర్థం చేసుకోవాలి. ఎలక్ట్రికల్ సంబంధించిన బోర అయితే కాదు. అది ఏ వస్తువు అదే వాడాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు రొట్టెను తీసుకోండి అన్నాడు. మనం ఇప్పుడు ఏ రొట్టె తీసుకుంటాం అండి? పూరి బాగోదా? ఎంత ఉంటుంది కదా పూరి. అదేంటండి పూరి. బర్గర్ బాగోదా? పిజ్జా బాగోదా? రొట్టె చెప్పాలి. అవన్నీ ఎందుకు మరి పక్కనట్టు? మరి రొట్టె కదా. ఏ గోధుమలతో చేయబడ్డదో ఆ గోధుమే రొట్టెతో చేయాలి. వరితో కూడా అట్టేసేసి పోసేసుకోవచ్చు కదా. మనం పండుతుంది ఏంటి ఇక్కడ? మరి ఆ వరితో కూడా ఏం చేసుకోవచ్చు? అట్టేసి మరి మొక్కలు తీసేసుకోవచ్చు కదా. మళ్ళీ గోధుమ రొట్టెని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనం? అది ఆజ్ఞ. ఆ రొట్టె కనుక ఆయన ఏ బోర అయితే పోదమన్నాడో ఆ బోరతో మొదలెట్టాలి కనుక. అంతేనా తల్లి? మళ్ళా చెప్తున్నాడు అంతే కదా కన్నాడు. దేవుడు చెప్పిన అగ్ని కాకుండా ఇంకొక అగ్ని, అది అగ్ని. అందుకని నాశనం అయిపోరాదు. అమ్మా, దేవుడిచ్చిన కొలమానం ఇది. నాకు నచ్చింది పెట్టి నాకు నచ్చంది తీయడానికి కాదండి ఇది. అందుకే దాన్ని ప్రారంభంలో చెప్పాను. మరొక మాట చూడండి. అది ఇప్పుడు దేన్ని బట్టి చూడాలి? సరే, ఆ బోర్లో కూడా ఎవరు ఊదాలి? అది అన్నమాట. అంతేకాదు ఎవరు పడతాడు ఊదేది కాదు. ఎవరు ఊదమన్నాడో వాడే ఊదాలి. దేంతో ఊదమన్నాడో దాంతో ఊదాలి. అది దైవ నియమం. ఓకేనా? రైట్. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. న్యాయాధిపతులు గారు తీసారా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోప్తా గారి యొక్క చరిత్ర ఉంటుంది. తెలుసు కదా మనందరికీ. ఒకసారి మాట చూపిస్తాను. ఈ 11వ అధ్యాయం యోప్తా గారి గురించి మాట్లాడుతూ 34 వచ్చిందన్నమాట. 11:34. యోప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె అర్థం చేసుకున్నాడు. అంటే తండ్రి విజయాన్ని సాధించి వచ్చాడు. ఇప్పుడు కుమార్తె ఏమి వెళ్ళింది? ఆ తంబూరులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతను ఎదుర్కొన్నాడు. అంటే తండ్రికి ఏం చేస్తుంది? స్వాగతం పలుకుతుంది. తండ్రి ఏం సాధించి వచ్చాడు? విజయాన్ని సాధించి వచ్చాడు కనుక ఏం చేసింది? రైట్. ఓకే, మీకు అర్థం. అది కేవలం దేవుని దగ్గర కాదు, లోకం దగ్గర ఉంది.
కానీ దేవుడు కొత్త నిబంధన దగ్గరకు వచ్చాక ఏమన్నాడంటే లోకంలో లేని కోరుకున్నాడు. చెప్తాను, దగ్గరికి వస్తున్నాం. ఓకే, మీకు అర్థమైందా? అంటే ఒక తండ్రి వస్తుంటే ఏం చేసింది? రైట్. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి రండి. ఓకేనా? తీసారా? 6వ అధ్యాయం తీసారా? మనసు పెట్టాలి. ఇక్కడ మనందరూ తెలిసిందే, మందసం అది తెస్తున్నారనమాట. దావీదు గారు ఏర్పాటుతో మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు మధ్యలో ఏమైందో తెలుసా? ఉత్సాహ గారు పడిపోతుందని ఏం చేశాడు? పట్టుకున్నాడు. పట్టుకోవడంతో ఏమైపోయాడు? నిజంగా చెప్తాడు, ఎన్నిసార్లు విన్నామన్నమాట. ఎవరి అతను పడిపోతున్నారు, పట్టుకోవడానికి నష్టపోవడం ఏంటి అది చెప్పండి నాకు అమ్మా. అంతే కదండి, కరెంటు వైపు ఊడిపోతుంది, నేను పట్టుకోకూడదండి. ఎవరు పట్టుకోవాలి? లైన్ మ్యాన్ పట్టుకోవాలండి. దానికి నియమించుకుంది ప్రభుత్వం. నేను వెళ్ళి పట్టుకున్నాను అనుకోండి, నిన్నెవరు పట్టుకోమన్నారా అంటారు. అలాగే దేవుడు కూడా ప్రత్యక్ష గుడారాలు దేవుని యొక్క నిబంధన మనసు ఉన్నప్పుడు ఎవరిని ఏ పనికి వాడుకోవాలైనా వాడుకుంటాడు. అందరూ ప్రధాన యాజకులు కాదు, అహరోను సంతతి వారు మాత్రమే ప్రధాన యాజకులు. ఉన్నది యాజకులు, కానీ ప్రధాన యాజకులు ఎవరికి ఇచ్చాడు? అహరోను సంతతికి ఇచ్చాడు. అట్లా ఇతడు గమనించాలి, పడిపోతున్నప్పుడు వచ్చా ఏం చేశాడు? పట్టుకున్నాడు. పట్టుకోవడం వల్ల ఏమైపోయాడు? అంత ప్రమాదం అంటే. పాత నిబంధన కాలంలో పనిష్మెంట్ వెంటనే వచ్చేది, అది కొందరు భయపడేవారు. ఇప్పుడు పనిష్మెంట్ వెంటనే రాదు, ముగింపులో వస్తుంది. అర్థమైందండి? ఇది కృపాకాలం కనుక పనిష్మెంట్ వెంటనే వస్తలేదు. అందుకే ఒకవేళ అది అలాంటి ఏం జరిగిందనుకో ఎండి పడిపోతాం. ఇంకో మాట చెప్తున్నాను, అంత వేగంగా పాత నిబంధనలోనే సడన్ గా వస్తేనే అప్పుడు భయపడ్డారు కనుక మళ్ళీ మామూలే. అర్థమైందన్నమాట. అప్పుడు మళ్ళీ ఏమయ్యేవారు? అది అంత భయం, అంత ఇప్పుడు 3,000 మంది ఏమైపోయారు? మళ్ళా వదిలేసారు భక్తిని. మళ్ళా వాళ్ళు ఏం చూసుకుంటూ వచ్చారు? వాళ్ళ మనసులో అదే ఉంది. 40 సంవత్సరాలు కానాడ దేశంలో ఉన్నది ఏంటో తెలుసండి, వాళ్ళ మనసులో నింపేసుకున్నారు. ఇప్పుడు ఆ మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏమో 13 వచ్చిన 6:13. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు అంటే ఎవరు పడితే వారు మోయడానికి ఉందా? లేదు. అది 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన తోడి ఒకటి వధింపబడిన. 6 అడుగులకు ఒకటి ఈశ్వరంట. ఎక్కడ మేము అపరాధం చేసేమో దేవుడు కోపపడి మమ్మల్ని ఎక్కడ పరిహరిస్తాడేమని భయపడి అపరాధ పాప పరిహార బలిగా ఒక్కోటి తీసుకుంటూ చూడంట. దేని తీసుకుని రావడానికి? మందసం. మర్చిపోతున్నా అంత గొప్ప మందసాన్ని. అక్కే దగ్గరే దావీదు నారాతో నేయబడిన ఎఫోదును ధరించుకుని, ఇది ఆడవించండి, శక్తి కొలది యెహోవా సన్నిధిని. ఇప్పుడు చెప్పండి, యెహోవా సన్నిధిని ఏం చేస్తాడు? ఎందుకు ఆడుతున్నాడు? దేవుని మనసం వాస్తవం. దేవుని మనసు ఇందాక చెప్పాడు, తండ్రి వస్తేనే నాట్యవాడేస్తుంది. ఎందుక తండ్రి వస్తే ఏం చేసింది? నాట్యవాడింది. ఇప్పుడు నేను అడుగుతా, దేవుని మనసు వస్తే ఎవడు ఆగుతాడండి? అమ్మా మనకి ఆటలో 10 లక్షలు వచ్చింది అనుకోండి, భూమి మీద అర్థమా చెప్పాలి. అది అతడు పరవశుడయ్యాడు. దావీదు నువ్వు నాట్యం చేయాలి అని అనలేదైనా. దావీదు నువ్వు నాట్యం చేయిస్తూ ఉండాలి అని అనలేదైనా. అతను నీకు అన్ని చెప్పాడు. మిరియాము తన వ్యక్తిగతం అది, దేవుడు కోరలేదు, మిరియాము ద్వారా కోరలేదు. అట్లాగే దావీదు నువ్వు నాట్యం చేయాలి అని కోరలా. ఎందుకంటే వస్తుంటే పరవశుడైపోయాడండి. ఎవరో? దావీదు గారు. ఇది ఇక్కడ జరిగిన మాట. మనకి ఒక్కొక్క మాట నేను చూపిస్తాను, కంగారు పడి. ఒకసారి 5వ వచనం దగ్గర రండి. 6:5. దావీదును ఇశ్రాయేలందరూ ఏ కర్ర కాదు సుమా. ఇప్పుడు ఒక ఒప్పందం ఉంటుంది. ఈ వాటరింగ్ మేస్త్రులు గృహం కడుతున్న వారు కర్రతో మొత్తం అంతా మాట్లాడుకుంటారు. అయ్యా మరి ఇన్ని గుమ్మాలు, ఇన్ని కిటికీలు, దీనికి ఎంత, దానికి ఎంత అనుకుని ఒక రేట్ నిర్ధారణ వస్తారు. ఆయన మాట్లాడుకున్నాడు, బదులు ఇచ్చేసాడు.
ఇది అడ్వాన్స్ కూడా ఇచ్చేది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అతను ఏ కర్ర వేయాలి? అలా కాదండి, నిద్ర కల్లేరు కర్ర చాలా బాగుంటుందండి అని నిద్ర కల్లేరు తెచ్చి చేసి ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏదైతే కర్రే కదా, ఏదైతే కొమ్మే కదా, ఏదైతే తొలిపే కదా, అమ్మా ఊరుకుంటాడా? చెప్పాలి. ఊరు కూడా కాదు, అందరిలో పెట్టి అడిగేస్తాడు. ఎక్కడ కూడా తాగింది ఏది కోరాడు? సరళ వృక్ష ఆకరతోటి చెయ్యాలి, పొట్టేలు కొమ్ముతోటి ఓదాలి. అవునంటే కదండి, చెప్పండి అమ్మా. రండి కిందకి రండి, ఇక్కడ చూడండి అమ్మా. సరళ వృక్షపు కర్రతో చేయబడిన అదనమాట, దాంతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని. మరి అవి ఉన్నప్పుడు ఇది ఎందుకు రాదు? చెప్పాలి. అవి ఉన్నప్పుడు ఇది ఎందుకు రాదండి? వస్తుందా రాదా? చెప్పాలి. మత్తయి సువార్త 11:16 కొంచెం సహకరించండి. ఈ చూడండి, ఈ తరము వారిని యేసుప్రభు మాట్లాడుతున్న మార్చుకున్నా, ఈ తరము వారిని దేనితో పోల్చుకును? సంత వీధుల్లో కూర్చుని ఉండి. ఈ మాట చూడండి, అంటే ప్రభు చెప్తున్నాడండి. ఎక్కడ కూర్చున్నారంటే ఇలా సంత వీధులు కూర్చున్నారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం ఊదారంట? పిల్లల గురువు ఊదారంట. అప్పుడు ఏం చెయ్యాలి? తర్వాత అంటే ఇప్పుడు అక్కడ వాయిస్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని బోధిస్తున్నావు అని దాన్ని స్పందించలేదనడానికి ఉపమానంగా చెప్తున్నాడు. ఒరే వాళ్ళ సంత వీధులు ఉంటే మేమే వెళ్ళి వారికి ఏం చేసాం? పిల్లల గురువు ఊదేవం. కానీ వాళ్ళు ఏం చెయ్యాలి? అది వాయిద్యం ఉన్నప్పుడు ఏమి ఉండాలి? నాట్యం ఉండాలి. అదేంటి కోరుతుంటా. ఇప్పుడు మేము పిల్లల గురువు ఊదితే కానీ వారు ఏం చేయలేదు. రైట్, వాయిద్యాలు ఉన్నా కదా నాట్యం ఉండాలి. అది ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ అర్థమైనా మీకు? వాయిద్యం ఉన్నా కానీ ఏదో ఉంది. అది ఆ రెండు మీరు ఎప్పుడైనా సరే వాయిద్యం వింటే మనకు వచ్చేస్తాయి. ఏది మామూలు ఊగుతామండి. మరి అవునో కాదు నాకే కాదు, ఆ పాము ఊగిపోతూ ఉంటది. ఏది అదనమాట. ఇదంతే, మన దేహం అంతే. అది రోజు మరుల కోసమా ఆ పాటలు, సినిమా పాటలు కొన్నంత ఉత్సవం దేనికి లేదు. దేవుడి పాటలకే లేవు, దేవుడి పాటలకే లేవండి. ఏది సినిమా పాటలు కొన్నంత ఉత్సాహం. అర్థం కాకుండా బాగుంటాయి పాటలు, ఇక్కడ అర్థమైనా కూడా బాగుంటాయి పాటలు. ఆ పాటలు శరీరానికి తగ్గి అది వద్దన్న నిద్రలో కూడా అర్థమైందండి. బుల్లెట్ బండి ఎక్కేస్తారు, అంటారు, అన్నీ అయ్యే ఉంటున్నాయి. ఎందుకంటే మ్యూజిక్ సంబంధించిన పాట. దాని అది వద్దందో ఒకవేళ డిగ్నిటీగా పైకి పాడకూడదు అనుకుంటాం, కానీ లోపల మాత్రం పాడేస్తా ఉంటాడు. తెలుసా మీకు? డిగ్నిటీగా మనం పైన ఏం చేద్దాం అనుకుంటాం, బాగోదేమని కవర్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ పాట వచ్చిన లోపల పాడేస్తా ఉంటాడు. ఇది వాస్తవమే, ఎందుకంటే లోపడే కదా అసలు. కానీ ఏంటంటే బయట బాగోదేమో అనుకుని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిజంగా చెప్తున్నా ఏమో కొన్ని బాగోదు కదా పరిస్థితులు బట్టి. రైట్, ఇప్పుడు చూడండి మళ్ళా మార్చుదాం. 17 మీకు పిల్లల ఊదితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించారంట, బాధపడ్డారంట. అంటే బాధపడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమనుకోకుండా ప్రలాపన పోతే ఎవరైనా చనిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ సీన్ చూసినప్పుడు ఏం చేస్తారు? ఆడనమాట. గుర్తుపెట్టుకోండి, అలా బాధలో ఉన్నప్పుడు రొమ్ము కొట్టుకుంటాం, బాధ తట్టుకోలేక. తర్వాత చూడండి, పిలుపుల ఆటలు ఆడుకును పిల్లకాయలను. ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు పిల్లకాయలు. అంతేగాని అది చిన్న పిల్లకాయలా చూస్తున్నారు తప్ప వాళ్ళకి జ్ఞానం చెప్పినా వెంటనే. ఇప్పుడు కిందకి 19 వచ్చి చూడండి, ఒకసారి చూడండి. యోహాను తినకయు త్రాగక వచ్చాడు గనుక. యోహాను గారు ఏం చేయలేదంట? తినలేదు త్రాగలేదు కనుక వచ్చాడు కనుక వీడు దెయ్యము పట్టాడు అన్నారట. అంటే యోహాను గారికి ఏం పట్టింది అన్నారట? దెయ్యం. ఇంతగా ఆయన ఎందుకు వచ్చాడు? దేవుడి పని మీద వచ్చి దేవుడి సువార్త ప్రకటించాడు. కానీ ప్రజలు ఎలా తీసుకున్నారంటే వీడు దెయ్యం పట్టుకోడు. ఎందుకని? తినటాలేదు త్రాగలేదు, మనతో ఉంటాడు. వీడు ఎక్కడ అరణ్యంలో వెళ్తున్నాడు. అర్థమైందా మీకు? సరే, యేసు ప్రభు లోపలికి వచ్చిన వెంకటేశ్వర లోపలికి
వెళ్ళవచ్చు. తర్వాత మనుష్య కుమారుడు మనిషి కుమారుడు. పిలుచును, ఇప్పుడు చూడండి యేసు ప్రభు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాడంట. రెండు చెప్పాడంట ఈయన. అంటే ఉదయం చెప్పాలంటే అక్కడ చెప్పాడు మనిషి కుమారుడు అంటే నువ్వేం తిన్నావో అదే తిన్నాడంట ఆయన. అర్థమైందా మీకు? ఇదిగో ఇదిగో వీడు తిండిపోతును, వీడు తిండిపోతును మద్యపానీయు, మత్స్యపానీయు కుక్కర్లకును, సొంకరులకు పాపులకు స్నేహితుడిని వారు అనుచున్నారు. అర్థమైందా మీకు? యోహాన్ గారు ఎలాగొస్తే ఆయన అంగీకరించలేదంట, యేసు ప్రభు ఎలాగొస్తే ఈయన అంగీకరించలేదు. దాని అర్థం ఏంటంటే విననన్నవాడి దగ్గర నువ్వు ఏం చెప్పినా వినడం అంతే. నేను నమ్మను రాన్నవాడి దగ్గర నువ్వు ఎంత బోధించినా నమ్మడం. అందుకే మూడికోవాలి. అదే చెప్పాడండి యోహాన్ ఎలా వచ్చాడు, ఆయనేమో ఎలాగని అన్నారు, నేను ఎలా వచ్చాను, నాకు ఎలాగిచ్చారా మీరు అన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ స్పందించారా? స్పందించలేదు. అది చెప్పాడు ఆయన. అలాగే ఉంది వ్యవస్థ. మాట్లాడితే దావీదు 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 అంటారు. మనం దావీదు కాలంలో లేదండి, క్రీస్తు కాలంలో ఉన్న సంగతి కూడా మర్చిపోతుంది క్రైస్తవ లోకం. ఓకేనా? మరలా నేను అడుగుతున్నాను, కొందరు ఒకవేళ నాచి పడుతున్నారు అనుకోండి, ఆ నాచి పెట్టి అంటారు. మరి ఆ నాచి ఉన్నప్పుడు ఏది ఉండకూడదు మరి అది నువ్వు సరి చేసుకోలేకపోతారు పెట్టి అంటే ఎదుటివాడు నాచి అయితే నీకు నచ్చలేదు అంటే తప్పు అంటాం. మరి నీ దగ్గర ఉన్న వాయిద్యం ఏంటి మరి? అంటే వాయిద్యం కట్టలేడు, వాయిద్యం పెట్టలేడు చూస్తే ఒక వాయిద్యం పెడతలేదండి నా చప్పసాగి మాట్లాడు మళ్ళా. అదే వ్యవస్థ. ఇంకొంచెం లోపలికి ఒకసారి మనసు పెట్టాలి. దినవృత్తాంతాలు మొదలు పెట్టాలి. 15 ఏమనుకోకుండా కొంచెం సాకు. సరే అయ్యా 5:31 వచ్చి చదువు. 5:31 వచ్చి చదువు. మొదటి గ్రంథం క్షమించాలి 6:31 వచ్చి నిబంధన మందసమునకు ఈ మార్చాలి. స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. ఎవరు అంటే ఇది ఎవరి నిర్ణయం? దావీదు గారి యొక్క నిర్ణయం. ఇప్పుడు చాలు. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు ఈ మార్చడం యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముగింప సంగీత సేవను ఏం చేశారంట? సంగీత సేవను ఏం చేశారంట? ఆచరించారంట. ఓకేనా? ఒక్క మాట మీకు చూపిస్తాను. చదవండి కింద వారు ఏంటంట? వంతులు చొప్పున తమ పని చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15 రండి. చూసారు అమ్మా? ఒక మాట చూసి పదిహేను 27 వచ్చిన చదవండి ఒకసారి. 26 వచ్చిన చదవండి. 26 నుంచి యెహోవా నిబంధన మందసమును మరియు లేవీయులకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడేళ్లను 7 పొట్టేళ్లను బలులుగా
అర్పించింది. తర్వాత దావీదును మందసమును మోయు లేవీయులందరూ ఈ మార్చడం దావీదును మందసం మోయి లేవీలందరూ పాఠకులకును పాఠకులకు పనికి విచారణకర్తయగు కేన్యాను సన్నపనారతో చేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండేది. ఓకేనా? ఇప్పుడు 20 ఇశ్రాయేలందరూ ఆర్భాటము చేయించు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలము సితారను వాయించుచు యెహోవా నిబంధన మందసమును నేను అడుగుతున్నా, జాగ్రత్తగా ఉండాలి. దేని తీసుకొచ్చారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం నిబంధన మందసం దగ్గర ఉన్నావా? నా ప్రశ్న అడుగుతున్నాను. దావీదు కొట్టాడు, ఇదిగో నేను చూపిస్తున్నాడు, కొట్టలేదని నేను అంటాను కదండి, కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? అదే అన్నమాట. ఇప్పుడు మనం నిబంధన మందసం దగ్గర లేవు. కొట్టకూడదని బైబిల్లో ఉందా అని అడిగేది. అర్థమైందా మీకు? అర్థం చేసుకోవాలి. కొట్టకూడదని బైబిల్లో ఉందా అని అడుగుతున్నారు. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఈ మాట చెప్పండి. 3వ అధ్యాయము 16 వచ్చు చదవండి. 3వ అధ్యాయం 16 వచ్చు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు ఈ మార్చడం. ఒకప్పుడు నిబంధన మందసం అంటే ఎంత గొప్పది అర్థం చేసుకోవాలి. దాని గురించే కదా తాపత్రయపడ్డాడు. యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పడు. అది ఏది రాదంట. నేను అడుగుతా, మందసం వస్తుంటే కొట్టేరే తప్ప అది కొట్టడానికి మందసం రాలా. అర్థమైందండి? నువ్వు వాయించు కొట్టడానికి దేవుడు నేను పుట్టించలా. గమనించాలి, నువ్వు పుట్టింది దేవుడి మహిమ కొరకు. అయ్యా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మాట చూడండి, అటువంటి నిబంధన మందసమే మనసులోనికి రాదు. తర్వాత దానిని ఇక జ్ఞాపకము చేసుకున్నారు. అది పోయినందుకు దేని ఒకప్పుడు ఇశ్రాయేల్లో ప్రభావం వెళ్ళిపోయిందని అన్నారు. సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయులు తీసుకుపోయారు కదా, అప్పుడు ఎంత బాధపడ్డారు వాళ్ళు. మరి ఇప్పుడు ఏమన్నాడు? అది లేకపోతే మీకు ఏమి ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆ మందసం అంత గొప్పదైనప్పుడు, జాగ్రత్తగా వినాలి మాట, ఆ మందసం అంత గొప్పదైనప్పుడు మందసమే లేనప్పుడు వాయి చేతితో పడేటండి. అసలు ప్రాముఖ్యమైన మందసమే లేదన్నాడు. ఇంకో మాట అడుగుతున్నా, మందసం ఉంటే ఏంటి? ఒకవేళ మందసం ఉందనుకోండి, మనకి ఏదైనా ఆటంకమా? చెప్పాలి. మందసం ఉందనుకోండి, ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసిన పాత నిబంధన కాలంలో మందసం కానీ ఎక్కడ ఉంటే మనకి ఏదైనా ఆటంకమా? చెప్పండి. ఆటంకమే. ఎందుకంటే మందసం ఎవరిది? అది. ఇప్పుడు వాళ్ళ భక్తి చేయదు తప్ప నువ్వు నేను వచ్చి ఇక్కడ భక్తి చేయడానికి లేదని అదిగా తీసేయడం. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొట్టదని అన్నాడా, కొట్టమని అన్నాడా అన్న ప్రశ్నకి యోహాను సువార్తలకు వెళ్దాం. 4వ అధ్యాయం మనందరికి తెలిసిన మాట. 4వ అధ్యాయము మనందరికి తెలిసిన మాట. 21వ వచనం, 19వ వచనం చదివేద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఇప్పుడు చెప్పండి, మా పితరులు ఎక్కడ ఆరాధన చేస్తారు? అంటే పూర్వకాలంలో వాళ్ళు ఎక్కడ ఆరాధన చేస్తారు? తర్వాత గాని అనవచ్చి ఆరాధించవలసిన స్థలము అంటే యెరూషలేము ఏర్పాటు కాకముందు ప్రత్యక్ష స్థలాలుండి, షేకెము లేదా షిలోము, గిల్గాలు ఇలాంటి ప్రాముఖ్యమైన స్థలాలుండి, అవి ఉన్నతమైన స్థలాలు. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసేవారు ప్రారంభంలో. మర్చిపోతుందా? ఇప్పుడు ఏమంటారంటే అసలు ఆరాధించవలసిన స్థలం ఎక్కడ ఉంది? యెరూషలేము ఉంది. యెరూషలేము అంటే ఇక దేవుని ఆలయానికి ప్రాముఖ్యత కదా. చెప్పాలి, దేవుడి ఆలయానికి కదా ప్రాముఖ్యత. చెప్పాలి, అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఆలయం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడి సన్నిధి ఉంది. అంటే ఖచ్చితంగా అందరూ సంవత్సరానికి 3 ఎక్కడికి వెళ్ళాలి?
ఏముండిపోకండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను అక్కడ ఉన్న కాలంలో అక్కడున్న విధానాల్లో దావీదు గారు ఆ యెరూషలేముకి రాజు. అర్థమైంది మీకు? ఆ యెరూషలేముకి దావీదు గారు ఏంటి? రాజు. అందుకు రాజు ఏది నియమిస్తాడో జరిగింది. అవునంటారు కదంట. రాజు ఏది నియమిస్తాడో అది జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ దావీదు గారు కల్పించారు కదా అని మనం కల్పించుకుని ఒకవేళ కొట్టేమనుకోండి, సంవత్సరం 3 సార్లు వెళ్ళాలి. వెళ్తే వెళ్ళండి. నాకు ఓపిక లేదు, నేను వెళ్ళాలి. మరి అంతే కదండి. నేను అదే చెప్తున్నాను, నువ్వు ఏదన్నా భుజం మీద మోస్తున్నావు అంటే దాన్ని ముగిపోడికి వెళ్ళాలి. లేదంటే నాకు నచ్చినట్టు మోస్తానంటే నచ్చినట్టు వదిలేస్తానంటే కుదరదు. అసలు నువ్వు మొయ్యలేని బరువు ఉంది కనుకే దాని పక్కనింటాడు మందసాన్ని ఆయన. గుర్తుపెట్టుకోండి, మందసం ముందున్న వాయిద్యాన్ని గొప్పది ఏంటండి బాబు. ఇంకో మాట చెప్తాను, దీన్ని అర్థం చేసుకో. పాత నిబంధన ఏంటి? బాలశిక్ష. పాత నిబంధన క్రీస్తునాథుడు నడిపించడానికి ఏంటి? నేను అడుగుతున్నాను, ఏమనుకుంటున్నా ఓపెన్ గా చెప్తున్నాను. పాత నిబంధన అంతా కూడా ఏంటి? అంతేనా? ఒక విధంగా చెప్పాలంటే బాల్యం అది. ఇప్పుడు పిల్లలు దేని దగ్గర ఆగుతున్నారు? పిల్లలు దేని ఇస్తే ఆగితే చెప్పండి. బొమ్మలో బోరలో ఇస్తేనే ఆగితే పెద్దవాడు కాకుండా అదనమాట. మరి అది ఇప్పుడు ఆ బిడ్డ దానికే అట్రాక్ట్ అవుతుంది. అది చెప్పాడు శరీరం. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెద్దవాడు బోరించి తిరిగి రారా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఎందుకంటే వాడు ఒక ఎదిగాడు, మైండ్ ఎదిగింది. నేను బాలుణ్ణి, అదే పౌలు అన్నాడండి, నేను బాల్యంగా ఉన్నప్పుడు ఆ పనులు చేశాను. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న పనులు చేశాను. ఇప్పుడు పెద్దవాడినైతే చిన్న చేష్టలో ఇప్పుడు వాయించలేడు చెప్పండి. అంతే. ఇప్పుడు ఆ చిన్నోడు పెద్దోడు ఎలాగకపోతాడు? ఇప్పుడు పూర్వం కూడా మన మాట్లాడగకపోతే అది అర్థం ఎప్పటికే కాదండి. నేను మళ్ళా కౌంటర్ ఇస్తున్నాను, గమనించాలి. మళ్ళా కౌంటర్ ఇస్తున్నాను. ఒకవేళ దావీదు గారిని ఎప్పుడు కొట్టినవి చూపిస్తే దావీదు గారు ఎక్కడ ఆరాధన చేశారు అక్కడికి వెళ్ళాను, మర్చిపోద్దు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సమస్య ఏమంది? అయ్యా, ఆరాధించిన స్థలం ఒకప్పుడు పర్వతాల మీద ఆరాధించు. అసలు ఆరాధించవలసిన స్థలం ఎక్కడ ఉంది? రైట్, అది వాస్తవమే. అది నేను తొప్పాడతా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూద్దాం, చూడండి త్వరగా. ఆరాధించవలసిన స్థలము ఇప్పుడు చెప్పండి, ఆరాధించవలసిన స్థలం ఎక్కడ ఉంది? రైట్, ఇప్పుడు చదవండి. మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. నా మాట కాదు సుమా, ఇప్పుడు నా మాట కాదు. ఎవరు చెప్తున్నది మాట? యేసు ప్రభు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఆరాధన చేయడం అన్నాడు? అయ్యా అమాయకులారా, దేవుడు కోరుకున్న యెరూషలేములోనే ఆరాధన చేయవద్దు అని చెప్పాడు అన్నా. చెప్పాలి. దేవుడు ఇచ్చిన మాటల నిబంధన మనసానే పక్కన పెడతాడు రా అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఏమనుకోకండి, దేవుడు వస్తున్నాడు అని ప్రకటించటానికి ఏవి ఆ శబ్దాలు కట్టాలి. అంతేనండి. శబ్దాలు ఏంటి అనుకున్నారు? ఇందాక చెప్పాను, రాజు గారు విజయంతో వచ్చాడు కనుక శబ్దాలు దేని సంకేతం? రైట్. ఆనాటి కాలంలో ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏంటో చెప్పండి. అడవిలో శబ్దం మర్చిపోరా? ఇప్పుడు చెప్పండి, ఏ శబ్దం? అడవిలో శబ్దం. ఇప్పుడు ఇది శబ్దం, బోర కాదు. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు బోర కదా, నువ్వు ఇది శబ్దం, ఇది శబ్దం. ఇప్పుడు ఈ శబ్దం చేయదు. ఏ శబ్దం? అదనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది. అప్పుడు ఆ కాలంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? అడవిలో ఒకని శబ్దము. అవునా? రైట్. ఇప్పుడు మీరు అడుగుతారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏనాడైనా బోరుందా? రైట్. యేసుప్రభు ఏనాడైనా బోరుందా? లేదు. అపోస్తులు ఎక్కడైనా బోరుందా? ఓ మాట చూపిస్తాను చూడండి. దశలోని పత్రిక త్వరగా దశలోని పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం త్వరగా.
కాబట్టి కాబట్టి మాసిదోనియులను, మాసిదోనియలోను అకయాలోను విశ్వాసులందరికీ విశ్వాసులందరికీ మాదిరైతే ఎవరో దశలోనికలో ఉన్నవారు నెక్స్ట్ ఎందుకనగా మీ యొక్క నుండి ప్రభు వాక్యము మాసిదోనియలు మాసిదోనియలోను మ్రోగింది. అకయాలోను మ్రోగింది. ఎక్కడ మోగిందంట? ఎక్కడి నుంచి వెళ్ళిందంట సువార్త? రైట్. ఈ రోజు అంగారు క్రీస్తు టేకులు మ్రోగింది, వెంటూరులో మ్రోగింది, ఇంకా ఆయా ప్రాంతాల్లో మ్రోగుతుంది. బోరట్ను ఊదేనా? ఏది ఊదేను? అదనమాట. ఇది ఊదేను. ఇది గొప్పదా బోర గొప్పదా? సరే, మళ్ళీ అలాగే వస్తాను. ఇంకో మాట వస్తాను, జాగ్రత్తగా ఉండాలి, మనసు పెట్టాలి. ఒక అతను సోదరుడు మన పాట పాడడానికి వచ్చాడు. పాట పాడరా అన్నాడు, మా స్నేహితుడే. ఓకే అన్నాడు, కానీ ట్రాక్ లేకపోతే పాడలేను అన్నాడు. అదేరా బాబు అన్నాడు, మరి మేము అవి ఏం పెడతలేదురా, మరి పాట పాడాలంది కానీ ట్రాక్ లేకపోతే నాకు రాదు అన్నాడు. మరి ఆయన నాకు సహాయించింది ఏంటంటే ఫోన్లో వంద పెట్టేస్తాను అన్నాడు. నువ్వు ఏం పెట్టవుతారా బాబు, అది దీనికి 100 ప్రశ్నలు చెప్పలేను, నీకు తెలియకపోయినా పర్లేదురా అన్నా, దీనికి 1,00,000 నుంచి చెప్పలేను జనాలకే. అర్థమైందండి? ఎందుకంటే తెలుసుకునే విధానం అందరూ లేదండి. అప్పుడు నేను అన్నాడు, అది పాడలేను అన్నాడు. సరే అయితే ఓ మాట చెప్తున్నాను, సెల్లో ఉంది కాబట్టి పాడేస్తావు కదా, నువ్వు పాట పాడే టైంకి సెల్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేస్తావు చెప్పు అన్న. అంతే కదండి. నాకు నిజంగా షాక్ అయిపోయిందండి. ఏదో చిన్నపిల్లడికి ఫోన్ ఎత్తి ఇలాగైపోయారు కదా పిల్లలందరూ. ఇప్పుడు మీరు ఎంత చేసుకోండి, ఆ పిల్లలు ఫోన్ ఇస్తాడు వెళ్ళిపోతాడు అంతే. అలాగా ఇప్పుడు పాట పాడేవాళ్ళు అది లేకపోతే చీకొచ్చేస్తుందండి గొంతుకి. జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆ మాటలుగా చాలా బాగా. అందుకే ఈ రోజు ప్రసంగానికి కారణం ఏంటి అంటే అదే, ఎంత కనెక్ట్ అయిపోయారో, ఎంత కనెక్ట్ అయిపోయి చూసుకోండి అమ్మా. అప్పుడు నేను ఇదే పదం అన్నాను, ఏది కొంచెం ఛార్జింగ్ అయిపోతే ఇప్పుడు పాట పాడాలి, ఏం చేస్తావు అన్నాను. తప్పదు. అప్పుడు ఎక్కాడు. ఏది అది నీకు అర్థమైంది. ఇప్పుడు నేను అది పాట కదా చెప్పాలి, అది పాట కదా. ఏంటంటే అసలు భక్తి దగ్గర ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడైనా. అక్కడ చెప్పింది అదే, అమ్మా ఆరాధించు కాలం వస్తుంది, యథార్థముగా తండ్రిని ఆరాధించు కాలం అవచ్చుమని. ఎక్కడ ఆరాధిస్తారన్నాడు? సరే, ఎక్కడ ఆరాధించాలన్నాడు? అంటే యెరూషలేములో ఏం లేదని ఆరాధన లేదు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న బోర, సువార్త బోర ఇక్కడికి వచ్చింది. అర్థమైంది మీకు? అపోస్తులకి ఇచ్చాడే బోర, ఆ బోర గుర్తుపెట్టుకోండి. ఆ సువార్తని ఇచ్చాడు చూసి, ఆ సువార్త సునాదమని ఓదండి రాబాబు అన్నాడు. అది ప్రకటించాడు. ఒక మాట్లాడుతాడు అపోస్తులు. ఎక్కడైనా నువ్వు కనీసం ఎవరో ఏదో పట్టుకుని ఉండాలి కదా. దావీదు గారి దగ్గర ఉన్న వాళ్ళు అందరికీ ఒకటి ఇచ్చాడు కదా చెప్పాలండి. దావీదు గారి దగ్గర ఉన్న వాళ్ళకి అందరికి ఇదిగో ఇది అన్నాడు కదా. మరి అపోస్తులకు ఒక్క వస్తువు కూడా ఇవ్వలేదేంటి? ఇచ్చాడు, వాక్యం అని పోవచ్చాడు అంతే. అర్థమైందండి. నువ్వు ఇచ్చిన వాక్యం వారికి ఇచ్చి తిని అంటే యోహాను సువార్త 17 అంతే. అంటే ఇప్పుడు అపోస్తులకు ఇచ్చిందంటే తెలుసా? వాక్యం. ఈ వాక్యమైన శబ్దం ఇచ్చాడండి. దేన్ని నువ్వు బోధించిన పాట పాడిన పౌలు అదే అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? నేను ఆత్మతో పాడుతున్నాను. అది ఓ విధంగా చెప్పమంటారా? శరీరంతో కూడా కాదని అర్థం. అది వాయించు ఉంటే శరీరానికి ఊపు వస్తుంది. అది శరీరానికి కోరలేదు. మీరు గమనిస్తే తండ్రిని యథార్థముగా ఆరాధించుకొని దేనితో ఆరాధిస్తారన్నారు? ఆత్మతోను. మరి నీ శరీరాన్ని అక్కడ అడగలేదు ఆయన. అర్థమైంది మీకు? అక్కడ ఆరాధనలో ఏ కోరిడో తెలుసా? ఆత్మతో. అసలు నీ శరీరాన్నే కోరలేదు అక్కడ. ఇప్పుడు నేను అడుగుతాను, నీ శరీరాన్ని కోరినప్పుడు నువ్వు శరీరంతో వాడిన వస్తువులు ఎలా కోరుతాడు? అది పాత నిబంధన. పిలుపు పత్రిక ఒక మాట సరే, 3వ అధ్యాయం ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక. చెప్పండి, శరీరమును అంటే చేసుకుంటారా? చెప్పాలి. ఓ మాట చెప్పు. శరీరం ఎంత ప్రమాదమో మనం విన్నాం. శరీరం ఎంత ప్రమాదం తెచ్చి పెడుతుందో. ఇది దేవుని దగ్గరికి వెళ్ళగలదు, పాతాలను కూడా తీసుకెళ్ళగలదు. ఏది? ఇప్పుడు నేను అడుగుతాను, దేవుని దగ్గరికి వచ్చా కూడా మళ్ళీ ఏమన్నా మనకి
ఆ శరీరానికి ఏమొస్తుంది? ఉప్పొంగిపోద్దండి, ఉప్పొంగిపోద్ది. దీన్ని ఎప్పుడు కూడా ఆస్పదంగా, అంటే దీన్ని ఎప్పుడు కూడా ఆడికే తిప్పకూడదు. అది చెప్తున్నాడు అనమాట. శరీరమును ఆస్పాదము చేసుకొనక. దేవుని యొక్క ఆత్మ వలన ఇది చూడండి, దేవుని యొక్క ఆత్మ వలన. ఆరాధించుచు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఆరాధించాలి? నేను అనుకుంటు దేవుని యొక్క ఆత్మ వలన అనే మాట అర్థం ఏంటి? దేవుని యొక్క ఆత్మ వలన ఎలా ఆరాధించాలి? ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పలికింది. ఇప్పుడు మనం ఆరాధన చేయటానికి చట్టం ఇది ఏది? అదనమాట. ఇప్పుడు ఆత్మ ద్వారా కదా వాళ్ళు ప్రేరేపించబడి రాశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాం, పాత నిబంధన కూడా ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాశారు. అది శరీరాచారములు అన్నాడు ఆయన. కొత్త నిబంధన ఏ బోధ? ఆత్మానుసారం. ఇప్పుడు దేవుని ఎలా ఆరాధించాలి? అది నువ్వు శరీరాన్ని కూడా ఆస్వాదం చేసుకుంటావేమో. ఎందుకంటే సున్నత గురించి వచ్చిన సమస్య అక్కడ. మరి దావీదు ఏమన్నాడు అక్కడ? ఫిలిస్తీయులు చూసి, గొలియాతులు చూసి ఏమన్నాడు? సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంత అంటే గొలియాతుకి ఏం లేదని. రైట్. దావీదు గారికి ఏముంది? రైట్. నేను అడుగుతాను, దావీదు గారిని ఫాలో అవుతే అది కూడా చేసుకోవడం అర్థమైందన్నమాట. దావీదు గారిని కానీ ఫాలో అవుతే అది కూడా నువ్వు ఫాలో అవ్వాలి. ఎందుకంటే శరీరాన్ని బట్టే కదా దావీదు అతిశయిస్తా అక్కిరత చదవండి. క్రీస్తు యేసునందు ఈ మాట చదవాలి. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే అతిశయపడుచున్న మనమే సున్నత ఆచరించువారు. ఏంటంట? సున్నతి ఆచరించువారము కావలినంటే నేను శరీరమును ఆస్వాదము చేసుకునవచ్చు. అంటే ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు తెలుసండి? నేను గాన ఆస్వాదం గాన శరీరాన్ని చేసుకుంటే ఎంతైనా చేసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. మరి ఎవడైనను శరీరమును ఆస్వాదము చేసుకున్న దలిసిన ఎడల. ఈ మాట చూడండి. ఎవడైనను శరీరమును ఆస్వాదము చేసుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. ఎవరో పౌలు గారు. నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. చెప్పండి. 8వ దినమున సున్నతి పొంది తిని. ఇది చెప్పండి. ఇప్పుడు దావీదు గారు ఎప్పుడు పొందారు? సారీ, పౌలు గారు ఎప్పుడు పొందారు? 8వ దినమున. ఒకసారి యేసు ప్రభు ఎప్పుడు పొందాడు? అది గుర్తుపెట్టుకోండి. అలా 8వ రోజు ఖచ్చితంగా ఏం చెయ్యాలి? సున్నదారి. తర్వాత ఇశ్రాయేలు వంశము వాడునై బెన్యమీను గోత్రంలో పుట్టి ఎబ్రీల సంతానమునైన ఎబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయము పరిశీలునై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై. ఇప్పుడు చెప్పండి, ఏం చేసేవాడంట ఒకప్పుడు? సంఘాన్ని ఏం చేసేవాడంట? ఆయన హింసించాడంట ఒకప్పుడు. ఎందులో ఉండగా? ఎందుకు చెప్పండి? అది చెప్పండి. ఎందుకు హింసించాడు చెప్పండి. పాత నిబంధన కొత్త నిబంధన బోధ అయితే సమర్థించింది, కానీ మనుషులు సమర్థించలేదండి. కాబట్టి బోధ అయితే సమర్థించింది. ఎందుకంటే క్రీస్తు యుద్ధకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఏమైందన్నో పాత నిబంధన ఒప్పుకుంది. ఆ మహానుభావుడు వస్తున్నాడు, ఆ మహానుభావుడు ద్వారా మీకు విమోచన అని. కానీ ఓకేనా? కానీ ప్రజలు ఒప్పుకోలేదండి. అదే చెప్తున్నాడు అక్కడ. చూసుకోండి ఒకసారి. ధర్మశాస్త్రము వలనే ఈ మాట చూడండి. నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఎవరు చెప్పాలంటే మామూలు మాట కదండి. ధర్మశాస్త్రం ఏ పొరపాటు లేకుండా నడిచిన వ్యక్తి అంటే ఆయన. తర్వాత అయినను ఏవి నాకు లాభకరములై ఉండినో. ఈ మాట చూడండి. ఏవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. అది ఏ నిమిత్తం అంట? క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాడంట? ఆయన నష్టముగా ఎంచుకున్నాడట. తర్వాత నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎలా ఎంచుకున్నాడు? అందుకే పౌలు గారు ఎప్పుడు కొడతామని చూశారు. ఒకప్పుడు అందరూ నెంబర్ 1 ఆయన. ఓరి ఇది గొప్పదే, కానీ ఇదే సాక్ష్యం ఇచ్చింది, ఇదే సాక్ష్యం ఇచ్చింది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. ఓ మాట చూపిస్తాను చూడండి. 13వ అధ్యాయం 36వ వచనం. 36
దావీదు దేవుని సంకల్పం చొప్పున ఇప్పుడు చెప్పండి, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు తన పితల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయింది. ఎవరు? దావీదు గారు ఏమయ్యారట? కుళ్ళిపోయింది. మీకు అర్థం చేసుకోండి, తన శరీరం ఏమైంది? కుళ్ళిపోయింది. తర్వాత చూడండి, కానీ దేవుడు లేపినవాడు అనలించండి, దేవుడు లేపిన వాడెవరో? యేసుక్రీస్తు. దేవుడు లేపినవాడు ఒళ్ళు పట్టలేదు. అది యేసు ప్రభు ఇవ్వలేదు, కుడి పట్ల. దావీదు ఏమయ్యాడు? నేను అడుగుతా, ఇప్పుడు ఎవరికి ఆదర్శం? దావీదు నీకు ఆదర్శం అయితే నువ్వు కుళ్ళిపోతావు, నువ్వు క్రీస్తు ఆదర్శం అయితే నీవు కుళ్ళి పట్టకుండా ఉంటావు. అదేనమాట. రైట్, కిందకి ఒకసారి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే ఈ మాట ఎందుకు ఈ మాట అంటానంటే, ఎప్పటికీ క్రైస్తవ సంఘాలు ఎలాగైతే ఒక వచనం ఉన్నట్టు పాత నిబంధనలు తీసుకొచ్చి కొత్త నిబంధనలు వృద్ధార్థమని ఉంటారో, ఆనాటి కాలంలో కూడా దావీదు గొప్పోడు కదా, మోషే గొప్పోడు కదా, వీళ్ళందరూ గొప్పోడే కదా అన్నారు తప్ప యేసు ప్రభు గొప్పోడే చెప్పలేకపోయారు, నమ్మలేకపోయారు. ఇప్పుడు పౌలు గారు గమనించాలి, వారి కంటే ఈయన గొప్పవాడని చెప్తున్నాడు. దావీదు కంటే గొప్పవాడు ఎవరు ఇప్పుడు? అది చెప్తున్నాడు అనమాట. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రంలో అయినా అనిందుడు, సంఘాన్ని ఏం చేసేవాడు? అది ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు. అమ్మా ఇప్పుడు కిందకి రండి, 38 వచ్చిన. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే ఎవరో? యేసు ప్రభు ద్వారా, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురం అవుతున్నదని అనలేదు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణ ప్రచురం అవుతున్నదని మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన నీతిమంతుడుగా. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా నీతిమంతుడు? రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ నీతిమంతుడు చెప్పి వచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రిని ఆరాధించేవారు. ఇప్పుడు చెప్పండి, అంటే శరీరం వద్దంటే దాని అర్థం ఏంటి? అది వద్దనే కదా చెప్పాలి. ఇంకో మాట అడుగుతున్నాను, జీవం ఎవరు? ఓకే, ఇప్పుడు మనం కూడా జీవము గల దేవుని. ఒకప్పుడు యెరూషలేములో భౌతికమైన మందిరం అండి, ఇప్పుడు జీవము గల దేవుని మందిరం అనగా సంఘములో అంటాడు కదా తిమోతిపత్రుడు. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరు? అమ్మా అప్పుడు నేను అడుగుతున్నాను, ఈ 4 గోడల బిల్డింగ్ మందిరమా? కాదు. ఈ మందిరం కూడుకోవడానికి బిల్డింగ్ అంటే అంతేనా? ఓ మాట అడుగుతున్నాను, ఇప్పుడు మనలో ఏముంది? జీవం ఉంది. ఓకేనా? ఇప్పుడు వాయించాలి ఏమి లేదు, దానికి ఇంకో పదం వాడాడు. అదనమాట వాయించాలి. కొద్ది పత్రులు మాట్లాడిన మాట తెలుసా? నిర్జీవమైన వస్తువులు. ఓకేనా? వాయించాలి ఏమనుకున్నారు? నిర్జీవమైన వస్తువులు. ఇంకొక పాయింట్ కూడా మాట్లాడతాం, మత్తయి సువార్తలో మాట వాడతాం. మత్తయి సువార్తలో మాట తొమ్మిది 23 వచ్చు. చదువు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోహులు వాయించు వారిని గొల్లు చేయించుండుచుండిరి. ఏంటంట ఆ మాట చూడండి, ఏమా ఆ మాట చూడండి. ఏం చేస్తున్నారంట అక్కడ? ఏడుస్తున్నారంట. ఎందుకంటే అక్కడ ఒక తల్లి మరణించింది. ఆ మాట చదవండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, ఈ మాట చూడండి, పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయించుండు జన సమూహమును చూచి స్థలమీయుడి. అప్పుడు చెప్పండి, ఏం చేశారు? గోల చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను అర్థం, చనిపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? వాయించారు, వాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా క్రైస్తవ సభ్యులు ఎవరైనా చనిపోరు అనుకోండి, ఒకసారి అని మనం ట్రాక్ అంతా తెచ్చుకుని వాడుకుంటేమనుకోండి, మనం కూడా వెళ్తారు. మరి ప్రతిదీ లేఖనాలు తీసేసుకుంటున్నారు కదా. మరి ఆలో క్రీస్తున్నది ఏమై ఉన్నారు? సమయమందు ఆ సమయం దీన్ని ప్రకటించు. అంతేకాని నేను చెప్పాను చూసారు, నేను ఒక ఆయన అది మాట్లాడితే పాట పాడితే నాకు అది లేకపోతే రాదన్నాడు చూసారు. ఇప్పుడు అదే అన్ని మైండ్కి ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా ఏముండాలి? మరి అంతే కదండి.
ఎందుకంటే చెప్పాను నేను, వాయిద్యాలు ఊరేగించబడడానికి వాడుకున్నారు పాత నిబంధన కాలంలో. అది మనుషులకి శరీరాన్ని హెచ్చరించేదే తప్ప, శరీరాన్ని తృప్తినిచ్చేదే తప్ప ఆత్మకు సంబంధించింది కాదు. ఒక్క మాట్లాడుతున్నాను, సరే చివరిగా మాట్లాడతాను. చివరి నేను ముగింపులోకి వచ్చేస్తాను. దావీదు గారు ఒకరిని చూస్తున్నాడా, అనేకులు చూస్తున్నాడా? చెప్పండి. ఆ మాట కోసం చూస్తున్నది. దావీదు గారు ఎంతమంది చూస్తున్నాడు? అనేకులు చూస్తున్నాడు. బహుశా ఆ మైండ్ ఉంది కనుక అసలు వాక్యం చెప్పేవాడికి కావాల్సిన అర్హత ఏంటంటే చూద్దాం. అమ్మా అది ఉందా? ఒకసారి చూద్దాం. తిరుమతి పత్రిక దగ్గరికి వస్తాం. చూసారా? ఇన్ని మాటలు వద్దు కానీ, అంటే అధ్యక్షత, దేవుని సన్నిధికి నడిపించేవారు లేదా నాయకత్వం జరిగించేవారు క్వాలిటీ చెప్పాడు. సుమా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఒక మాట చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 వచ్చి మొదటి నుంచి చదవండి. ఈ అన్నింటికి ఒక్క మాట సమాధానం వస్తుంది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే ఈ రోజు నేను కూర్చుని వాక్యం చెప్తున్నాను. ఇది ఆశించే కదా? చెప్పాలి తల్లి, ఆశించే కాదా? ఆశించే. ఇప్పుడు చూడండి, అట్టివాడు దొడ్డ పనిని, ఎలాంటి పనిది? గొప్ప పనిది, మంచిది, వద్దంతలేదైనా. ఇప్పుడు చూద్దాం కిందకి. ఇప్పుడు చదువుతాం. అధ్యక్షుడగు వాడు, అండర్లైన్ చేసుకోండి, అధ్యక్షుడగు వాడు ఏంటంట? ఏముండకూడదంట? ఇది దొంగోడేను బాబు, మా కోడిపెట్లు ఎట్టుకోడేను బాబు, మా సైకిల్ ఎట్టుకోడు, అలాంటి సంఘటనకు సంబంధించినడు కాదట. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏమనుకోవచ్చు. ఇప్పుడు వాక్యం బోధించేవాడు ఏమనుకోరు, జ్ఞానంలో తక్కువ పర్లేదు, క్యారెక్టర్లో తక్కువ అనుకోండి. క్యారెక్టర్లో తక్కువ ఉండమనుకోండి, అసలు వాక్యాన్ని బోధించే అవకాశం వాక్యస్తలు సుమా వాక్యస్తలేదు. అంటే వాక్యాన్ని బోధించేవాడు ఆ మాట గురించి అక్కడ అడుగుతున్నాడు. రైట్, నేను అడుగుతున్నాను, మరో మాట్లాడదు. ఇప్పుడు నేను వాకలు చేస్తున్నాను కాబట్టి మాట్లాడతాను, అంతేనా? ఇప్పుడు నేను ఇద్దరు చేస్తున్నాను అనుకో, మాట్లాడే అవకాశం నాకు లేదు, నా పిల్లలతో మాట్లాడే అవకాశం లేదు. నేను అడుగుతున్నాను, ముందు నీ కంటులో ఉన్నది తీరా అన్నాడు, తర్వాత పెట్టుకుంది కదా దీంట్లో. అందుకే చెప్పాను నేను, మనసులో నింపుకున్నదో వస్తుందండి. వాక్యం అంటే ఏదేదో తెచ్చేసుకుని మన బుర్రలో పెట్టుకుని ప్రసంగాలు కాదండి అమ్మా. మనం ఏదో చేయండి, అసలు లేఖనం మనకి ఆధారం లేదు. అంటే లేఖనం మనకి వద్దురా అని చెప్తున్నప్పుడు దీని గురించి ఏంటి? మరలా ఎంత తెలివైన లాజిక్ అంటే, దేవుడు పెట్టాడు, నరుడు కనిపెట్టాడు. దేవుడు పెట్టాడంట, గన్నేరు చెట్టు కూడా దేవుడు పెట్టాడు, నువ్వు కనిపెట్టి నోట్లో తెలుసుకో. అదేంటి? అక్కడ పరిశీలన అవసరమైందనమాట. విషాన్ని కూడా దేవుడు పెట్టాడు, నోట్లు లాగేసుకో. అంటే అది విషం ఎలా చూడాలో తెలుసు. అలాగే దేవుడు కూడా 2 పెట్టాడు, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన శరీర ధర్మం, నీ ఇష్టముడు చేసుకున్నాడు. ఇంకో మాట తెలుసా? ఆనాడు దేవుడు చూచి అలా వదిలేసి పిల్లలు ఆడుకుంటే మనం ఏం చేస్తాం? అలా వదిలేసిన అజ్ఞాన కాలాన్ని. ఇప్పుడైతే వదలడం, ఇప్పుడైతే వదిలే అవకాశం లేదు. ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు ఎవరి కోసం సేవ చేస్తున్నావు? ప్రజల అట్రాక్షన్ చేయడానిక, లేదా దేవుణ్ణి సంతోషపెట్టడానిక? ఇంకో మాట, ఎక్కడ 2 ముగ్గురు కూడి, మరి అక్కడ వాయిద్యాలని వెళ్ళాలంటే ఇప్పుడు 2 ముగ్గురు కూడుకుని ఆరాధన చేసుకుంటా కుటుంబం. ఇప్పుడు వాయిద్యాలు కావాలంటే మన కరుణ వచ్చిందమ్మా, ఓకేనా? కరుణ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవరింట్లో ఏం చేసుకున్నాం? రైట్. నోవాహు గారు కూడా ఏం చేశారు? వాళ్ళ ఉండడం మరి వాయిద్యాలే కదా. జంతువులు పక్షులు లోపలెట్టుకో తప్ప ఇవన్నీ కూడా తెచ్చుకోరని అనలేదైనా ఉన్నాయా? చెప్పండి, నోవాహు వారం ఏదైనా ఉందా అక్కడ? లేదు. నేను అర్థం చేసుకోవాలి దయించి. మరి ఆయన ఎలాగ ఆరాధన చేశాడు అక్కడ? రైట్. ఈ రోజు ఆరాధన ఎక్కడ ప్రారంభించబడ్డది? కుటుంబాలతో ఆరాధన, సంఘ పరిచయం జరుగుతుంది. మరి అలాంటప్పుడు గిలగిచ్చకాయలు ఉన్నాయా? అవి లేదా తంబూరులో ఉన్నాయా?
నేను అడుగుతున్నాను ఏమనుకోకండి. అసలు ఒక పాటే నలుగురు కరెక్ట్గా పాడలేము మనం. ఒక పాటే నలుగురు కలిపితే తేడా వచ్చేస్తుంది. ఇంకా వాక్యము ఇంకో మాట, పాట కొంచెం రాగం ఉందండి, ఆ రాగానికి కొంత ఎలాగో అలాగో వెళ్తారు. ఈ వాక్యానికి ఏమి లేదో తెలుసా, క్రమం ఇచ్చాడు, సరళత ఇచ్చాడు, కానీ ఆల్రెడీ దాటేశాడు. అర్థం మీకు ఆల్రెడీ. ఇప్పుడు పాటలు పాడడానికి 7 రాగాలు ఉండే సప్త స్వరాలు అన్నారు. ఏ పాట అయినా దానికి బేస్ అది సప్త స్వరాలు బట్టి పాట పాడతారు. వాక్యాన్ని కూడా చెప్పాడు, ఇందులో ఒకటి కలపోతూ ఒకటి తీయొద్దని చెప్పాడు. పాటని మనం తెచ్చి ఇందులో పెట్టేది ఇంకెట్లా? మళ్ళా నాకు చూపించాడా? అసలు అడుగుతాను, జీన్ ప్యాంట్ వేసుకోమన్నాడా నిన్ను? అమ్మా నేను ప్యాంట్ వేసుకోమన్నాడా? కోరెక్కమన్నాడా? చెప్పండి. నేను కోరెక్కమన్నాడా? ఏమన్నది కదా, ఏసీ పెట్టుకోమన్నాడా? మరి ఎన్నింటికి తెచ్చుకున్నావు? నీ అనుకూలంగా. ఓకే, నీ వ్యక్తిగత అనుకూలత నీ ఇష్టం, కానీ దేవుని దగ్గర మాత్రం అది బోధన కలపకూడదు. మన వ్యక్తిగతం వేరండి. నా వ్యక్తిగత తెచ్చి ఎక్కడ మాత్రం పెట్టకూడదు. ఓకేనా? రైట్. చివరి మాట చెప్తున్నాను. ఇప్పుడు సంఘాలు పరిపాలించేవాడు ఏముండాలి? ఒక మాట చెప్పాను, ఇంకా బోర్డులోనే ఆ మాటలైతే గుండె పగిలిపోతాయి. అది వాయిద్యం కొడతాడా కొడతలేదా, వాయిద్యం కొడతాడా కొడతలేదు, ఈ బోధ ఎక్కువైపోయింది. అసలు మనకి చెప్పేవాడి క్యారెక్టర్ ఉందా లేదా, అది అక్కర్లేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇవ్వడుకోకండి, ఏదో అలేట్ అయిపోయాడు. ఇప్పుడు దావిని ఎందుకు తీసుకున్నట్టే ఆయన అనేక మందిని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైంది మీకు? బాగుంది, క్యారెక్టర్ బాగుంది, పర్లేదు. మనం దావిది గారి గురించి ఎక్కువ చెప్తే ఈ ఏకపత్ని పురుషుడు జోలికి వెళ్ళం. నేను మళ్ళా చెప్తున్నానంటే, సంఘంలో ఏ సేవకుడైనా బోధ చేస్తే ఏకపత్ని పురుషుడు అయి ఉంటేనే బోధ చేయడం, లేకపోతే కూర్చోడం. ఏకపత్ని పురుషుడైన వారికి వాక్యం చెప్పే అవకాశం ఉంది. రెండో చెప్తున్నాను, సంఘంలో మూలం చెప్తున్నాను, సుఖ ఆత్మతో సత్యత ఆరాధన అంటే శరీరాన్ని ఇవ్వలేదు. మళ్ళా చెప్తాను, సహోదర ప్రేమ ఉందా? సంఘాలు సహోదర ప్రేమ గురించి చెప్తున్నావా? కృతజ్ఞత ఉందా? మరి ఏ కదా అసలు ఏం చెప్పాడు? యోహాను పత్రిక రాశాడు దేని గురించి? ప్రేమ గురించి. నేను అడుగుతున్నాను, అర్థం చేసుకోవాలి. మనం అంటే వాడ దాటిన తర్వాత ఏమంటామో మనకు తెలుసు. అర్థమైందా? మనం ఏదో పూజలు పడడానికి కాదండి. మరలా చెప్తున్నదండి, ఇంత కార్యం జరిగింది. ఏమంటే పాటలు పాడారు లేదు ఇక్కడ చెప్పాలి. అవి పాటలు కదా, ఆ పాటలు నువ్వు వెళ్తా కూడా పాడుకోవచ్చు, నువ్వు ఇంట్లో పాడుకోవచ్చు, దేవునికి పాడవచ్చు. కానీ నాకు ఇది లేకపోతే పాడలేనన్నావు అనుకోండి, అర్థమైంది? అది బలహీనత, అది బలం మాత్రం కాదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సంఘాల్లో ఆనాడు పౌలు గారు ఎలాగైతే సంఘాన్ని హింసించాడో, ఈ రోజు కూడా ఈ బోధతో, పాత నిబంధన బోధతో హింసించే వారు కూడా బయట వెళ్ళారు. నేను అడుగుతున్నా, వాయిద్యాలు కొట్టేవారు ఎక్కువ ఉన్నారా, కొట్టని వారు ఎక్కువ ఉన్నారా? నేను అడుగుతున్నాను, కొట్టేవాడు కొట్ట కూడా ఆరాధన చేయమని చూస్తాను. అమ్మా చికెన్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారా, పప్పులు ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఆ చికెన్ తినకుండా ఉండమని చూస్తాను. అసలు గొప్పతనం ఏది? అది నువ్వు అలవాటు పడ్డది మానేసి ఉండాలి. కదా, నువ్వు కారు ఎక్కువ కదా, సైకిల్ కదా చూస్తాను. నువ్వు సేవకుడు అయితే మళ్ళీ చెప్తున్నాడు, ఎందుకంటే నీ శరీరం గొప్పతనం ఏడు తింటుంది. అర్థమైందా మీకు? అది పాత నిబంధన గురించి పౌలు చెప్పాడు, మహాభక్తులు చెప్పాడు. ఓరి పాత నిబంధన బాలశిక్ష కొట్టిపోయి పట్టది. మందసాన్ని తీసేసాడు. యెరూషలేం మందిరంలోకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ 2-3 కూడి. అంతేకాని అక్కడ సితార కన్నీర ఎటు పట్టుకుని ఉంటే కానీ నేను ఉన్నాను అనలేదన్నా. ఇది ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం లేకపోయిన చోట ఆయన ఉండడు. ఓకేనా తల్లి? ఈరోజు బేరలో ఉన్నవారు గొప్పవారు ఎందుకు ఏం తెలుసు అంటే, పౌలు అంతా కూడా వాక్యం చెప్తే అలా ఉండవు. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మా హీరో గారు వాక్యం చెప్తున్నాడు లేదా, మా హీరో గారు చెప్తున్నాడు కదా, బైబిల్తో పడేది చెప్పాడు. నిజం బాబు, చాలా చాలా బాగా చెప్పాడు అంట. ఎక్కడ ఉంది మైండ్లో? అయ్యగారికి ఏమో దావిది గారి మైండ్లో ఉన్నాడు. ఎందుకంటే కాదండి, ఏకపత్ని పురుషుడు కాదు కనుక తోమడు తప్పించుకోవడం 1,00,000 మార్గాలు చెప్తాడు. అర్థమైందండి? దావీదుని ఎందుకు ఆదర్శం తీసుకుంటున్నారా అని కొట్టుకుంటారు నా బుర్ర. మాట్లాడితే దావీదు సరే, దావీదు ఏం చేశాడు? వాయిద్యంతో పాటు ఏం చేశాడు?
నాట్యం చేసాడా లేదా? అది నువ్వు చేయి, సంఘం చేయించు. ఆ రెండు కలలే, అదే అసలు భార్య భర్తలే అదే అది. అవునంటే కదంట. మరి నాట్యం లేకుండా వాయించడం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే నీకు నచ్చలేని నాట్యాన్ని పక్కన పెట్టు, నీకు నచ్చి వాయిద్యం పెడతావా? మళ్ళా దాన్ని ఏమో అల్లరి కర్త అంటావు. మరి నువ్వు చేసే శబ్దం ఏంటి? డ్యాన్స్ ఏమో అల్లరి అంటావా? మరి నువ్వు చేసే వాయిద్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి అది అల్లరి కదా. చిన్న పిల్లలు అల్లరి చేస్తే బాధపడుతున్నాం మనం. ప్రశాంతంగా వాక్యం వినాలని. తల్లి ఏరుషు మందిరైనా పక్కన పెట్టాడు ఆయన, మందసాన్ని పక్కన పెట్టాడు. అక్కడ వాడి ఉపకరణాలు ఎలా తీసుకుంటాడండి ఆయన? ఒక నువ్వు కొట్టాలనుకున్నావా, ఆ పొట్టెలు కొమ్మెట్టి ఊరుకో అంటారు కదండి. ఏ లోహాలు సరళ వృక్షం మానవాళ్ళతో చూసారే వాటితో తయారు. అంతేగాని ఎలక్ట్రికల్ పెట్టేసి కరెంట్ పెట్టేసి సిస్టమ్ వచ్చేసింది కదా ఫోన్లు పెట్టేస్తే అది ఎలాగవుతుంది? ఇగో వాక్యం. నేను దేని బట్టి చెప్తున్నాను అంటే రాయించిన మాటలే కదా నీకు చెప్తున్నాను. అందుకంతా చెప్పాడు ప్రభు రొట్టె. ఆ రొట్టె విరుస్తాం బర్గరు మరొకటి మనం విరుస్తలేదు. ఇంకా చెప్తాను రొట్టె కంటే గొప్పది బర్గరే. అదే పీస పెట్టాడు అందరూ వచ్చేస్తారు. మరి ఆ వెండి పక్కనెట్టి రొట్టెని ఎందుకు తీసుకున్నా, గోధుమ రొట్టెని ఎందుకు తీసుకున్నా? ఆయన ఆజ్ఞ. అలాగే పాత నిబంధన కాలంలో వారి ఆజ్ఞ. నువ్వు అసలు అది వాడడానికి అర్హత లేదు నీకు. అసలు దేవుడికి చెప్పాడంటే అపోస్తుల అది అసలు ఇప్పుడు దావీదు బాధ దగ్గర కాదు నువ్వు ఆగవలసింది. అపోస్తుల రైట్. ఒకవేళ అపోస్తులు కొట్టారా చెప్పు, నేను వాడతాను. అపోస్తులు ఎక్కడైనా కొట్టారా అని చెప్పండి, నేను కొడతాం. అపోస్తులు కొట్టలేనప్పుడు నువ్వెందుకు కొడతావు? అమ్మా వాళ్ళు అతని దేనికోసం? సంఘం కొరకు. పౌలు గారు పడ్డ పాటలు దేని కొరకు? ఈ రోజు లేని పెట్టి మొక్కలు చేస్తున్నారు సంఘాలు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, చెడిపోవడం క్షణం అవుతుంది, బాగుపడడమే కష్టం. వాయిద్యం పెట్టడం ఎంత చెప్పండి, వాయిద్యం పెట్టడం ఎంత చెప్పి అది కష్టమా? తల్లి నలుగురు గిత్తి కొట్టలేదా? మన ఎవరొస్తులు కొట్టలేదా? మళ్ళీ మామూలుగా పక్కన నిద్ర రాకుండా కూడా వేస్తారు, అంతే కదా, బద్దలు కూడా వేస్తారు. ఇప్పుడు నేను 7 రోజులు మీటింగ్ పెడితే ఎందుకు ఒప్పుకున్నారు ప్రజలు? ఆ గోళ లేదు కాబట్టి. అంతేనా? అలా చెప్తున్నానండి. నా పేపరు మల్టీప్లెక్సిబుల్ చేస్తేనే మీటింగ్ వస్తారంట. అలాంటి మేధావులు ఉన్నారు. ఆయన మీటింగ్ వస్తే ఏదేదో తెలుసా పాంప్లెట్ కలర్ అయితే వస్తాడంట. నా దగ్గర సాక్ష్యం మెంటల్ ఎక్కిపోతుంది నాకు. అందుకే మాకు ఎంత రేంజ్ అనుకున్నా. మనకేమనుకోకుండా ఆ మహానుభావుడు వచ్చే మీటింగ్కి 7 రోజుల మీటింగ్ అయిపోయింది మనకి. అర్థమైంది మీకు? అర్థమైందన్నమాట. ఏమా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆయన వెళ్ళి మీటింగ్ వెళ్దామంటే ₹1,00,000 అవుతాయి అన్నాడట. దేనికి? సారీ, ₹1,00,000 మీటింగ్ వెళ్తానంటే నాకు 3 రోజులు కాదు, నా దాన్ని ఏమంటారు, ఆయన పబ్లిసిటీ సరిపోదట. ఎవరికి? పబ్లిసిటీ అండి. అర్థమైందండి? పబ్లిసిటీ మామూలు కాదు, పెద్దదే ఉండాలి. అక్కడ కనబడతా ఉండాలి. దండాలు చెప్తారు. నేను విన్నానండి, అప్పుడు అనుకున్నాను మహామేధావులు బాబు మీరు. అది తప్పని తెలిసి మళ్ళీ అదే పెట్టించుకుంటారండి. అదే నాకు విచిత్రం. ఎంత మనస్తత్వాలు. ఏమా నేను ఏ రొంగు వేసుకోవడం మీకు తెలిసినప్పుడు నా రొంగేడు మీకు బయట ఉన్నప్పుడు ఇంకేంటండి, నా రొంగు బయట పడుతుందా లేదా? తల్లి కనుక ఎంత దారుణమైన స్థితికి తీసుకొచ్చేస్తారంటే ఈరోజు సంఘాలు. మొక్కలండి వాక్యం చెప్తాం, తెలియని వారు ఎందరో ఉన్నారు, వాళ్ళకి చెప్తాం అన్నది లేదు. చెప్పేవాడిని ఆపేసి వాక్యం పెడతాం. నేను తీసాను కాదు అంటే ఈడు చెప్పేదాని గురించి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వాయిద్యం కొట్టుకుంటూ అప్పుడు ఈడుతో కలిసి మనం వెళ్ళాలన్నమాట. ఎంత ఒకవేళ ఏదైనా ఉందా మళ్ళీ చెప్తాను, పర్సనల్ ఏదైనా ఉందా చెప్పుకోండి, తప్పులేదు. అమ్మా దేవుడు కూడా మాట్లాడాలని చెప్పాడు తెలుసా? వ్యక్తిగతంగా చెప్పాడు, సమాజాన్ని చెప్పాడు, లోకానికి చెప్పాడు. మా బాబు వాడా అది ఎవరు చెప్పాడు? అది అందరికి చెప్పాడా? అయితే కట్టండి, అందరు కట్టండి. దానికి కట్టాడు వాయించేస్తున్నారు కదా, వాళ్ళు కట్టేసుకోండి అందరని. అంటే తెలుగు నీకు లాజిక్ ఉన్నప్పుడు తప్పించుకుంటున్నావు, నీ మ్యాజిక్ చేస్తున్నావు సంఘాల దగ్గర. నేను మళ్ళా చెప్తున్నాను, ఎవరైనా సరే క్రీస్తు సంఘం, కొత్త నిబంధన క్రీస్తు సంఘం వారాధనలో వాయిద్యానికి ప్రవేశం లేదు.
మళ్ళా చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా నాతో డిబేట్ చేస్తే ఏకపత్ని పురుషుడే ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే క్వాలిటీ కావాలి కదా. ఏకపత్ని పురుషుడే ఉండాలి. బయట అర్థమైందా? అలాంటి వారు ఉంటే కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను. ఎవరికి తెలియదండి, ఎవరినో ఆదర్శం తీసుకుని మీరేం చేశారు, ఆయన ఏం చేశాడు, మీరేం చేశారు, సమాజాన్ని సంఘాలనే పాడు చేశారు. అయినా సరే నేను మళ్ళా చెప్తున్నాను, ఎంతకాలం పరిచయంలో ఏ వ్యక్తి మీద ఆధారపడ్డా అమ్మా ఎంతమంది ఎవరస్తులు ఉన్నారు ఇలా దాటేస్తారో అని ఎప్పుడైనా అనుకున్నాడా? లేదండి. ఒకటేనా కానీ దీనికి లోబడేవాడే ఉంటాడు, దీనికి లోబడిన వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే శరీరం అది శరీరం కనుక శరీరానికి వెళ్ళిపోవాలి, అదే ఆత్మ సంబంధమైంది కనుక నిలబడేవారు నిలబడతారు. నేను మాత్రం ఎందుకంటే బోధ మీద బేస్ అయి ఉన్నాను అంతే, ఆత్మ సంబంధమైన విషయాల మీదే బేస్ అయి ఉన్నాను. అంతేగాని రేపు పొద్దున మళ్ళా చెప్తున్నాను, మీలో ఎవరైనా పెట్టండి పెట్టడానికి ఒప్పుకోండి. నేను మళ్ళా చెప్తున్నానండి, పెట్టి వార్తలు ఏంటంటే పెట్ట కూడా చెయ్యి. నీ భక్తులు నేను ఒక సవాల్ ఇస్తున్నా, 1 సంవత్సరం నువ్వు వాయించాడు వాడకుండా పాటలు పాడి చూస్తాను, అప్పుడు నేను పాడతాను. ఏది కష్టపడి తెలుస్తుంది అదే అర్థమైందన్నమాట. వాయించాలి 1 సంవత్సరం పెట్టకుండా ఉండు, అప్పుడు తెలుస్తుంది అందులో కష్టం ఏంటో. అది ఆ మనుషులను ఎలాగైతే ట్రాక్ లాగేసుకోవాలని ఎత్తుగలండి ఇవన్నీ కూడా. జనాలు ఏమో వాక్యంలో లోతులు ఏంటో విధానాలు ఏంటో తెలియదు, అమాయకులు బలైపోతున్నారు, వ్యక్తిని ప్రేమించి వాక్యానికి దూరం అయిపోతున్నారు. అసలు యేసుప్రభు చెప్పిన ఆరాధన ఏంటి, పాత నిబంధన కాలంలో ఆరాధన ఏంటి కూడా తెలుసుకోకపోతే ఎట్లా? సరే దావీదు వాయించాడు, మరి అక్కడ బలులు ఉన్నాయి కదా, బలులు ఉన్నా కదా కొట్టాడు, మరి నువ్వు కూడా నేను మళ్ళీ చెప్తాను, నువ్వు వాయించి ఉన్న చోట దావీదు ఏ పరికరాలు అయితే వాడాడు అయ్యవాడు, దావీదు ఏ బలులు అయితే ఇచ్చాడో ఆ బలుడు వాడు, దావీదు ఏ మందిరం అయితే యేసుప్రభు కట్టాడు అక్కడికి వెళ్ళి కట్టు, ఎక్కడైతే మందసం ఉందో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ కాదు నీ విధానం, నీ డ్యాన్స్ ఎక్కడ కాదు, అక్కడికి వెళ్ళి డ్యాన్సులు చేసుకో, అక్కడికి వెళ్ళి వాయించు. అందరికీ వందనం. థ్యాంక్ యూ.